అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇంద్రప్రస్థే వసంతస్తే జఘ్నురన్యాన్నరాధిపాన్. ఇంద్రప్రస్థపురంలో పాండవులు ఈ విధంగా నివసిస్తూ శత్రువులనందరినీ కూడా తమ వీరత్వం ప్రదర్శించి జయించడం ప్రారంభించారు. యద్బభూవ మనఃకాంతం కర్మణా స చకారతతు నతు కేవల దైవేన ప్రజాభావేన రేమిరే. ధర్మరాజే హ్యతి ప్రీత్యా పూర్ణచంద్ర ఇవామలే ప్రజానాం రేమిరే తుల్యం నేత్రాణి హృదయాని చ. తమ్ముళ్ళేమో దిగ్విజయాదులు చేస్తూ శత్రుజయం చేస్తూ పరిపాలన అద్భుతంగా సాగిస్తూ ఉంటే ధర్మరాజు గారు ప్రజాహృదయాలని రంజింపజేయటమే పరమార్థంగా పెట్టుకున్నట్ట ఆయన. రాజశబ్దానికి వ్యుత్పత్తి మనం చెప్పుకున్నట్టున్నాము. రంజయతీతి రాజా అని రఘువంశంలో కాళిదాసు చెబుతాడు. యథా ప్రహ్లాదనాత్ చంద్ర ప్రతాపాత్ తపనో యథ తథైవ శోభూదన్వర్థ రాజా ప్రకృతి రంజనాత్ అని. చంద్రునికి చంద్రుడనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆహ్లాదకరుడు అని చంద్రుడు అనే మాటకు అర్థం. అందరినీ ఆహ్లాదపరుస్తాడు గనక, అంటే పరమ అతిగా సంతృప్తి పరుస్తాడు అనడానికి ఆహ్లాదనం కంటే ఇంకొక పదం లేదు, ఉత్తమమైనటువంటి పదం. అందుకోసం అందరినీ ఆహ్లాదపరుస్తాడు గనక చంద్రునికి చంద్రుడు అనే పేరు వచ్చింది. సూర్యునికి తపనుడనే పేరు ఎందుకు వచ్చిందంటే ప్రతాపాత్, అందరినీ కూడా మాడుస్తాడు. సూర్యుని లక్షణం అది. మనం ఇక్కడ ఏ రోజుగా రోజు మనం చూస్తున్నాం. అందుకని ఆయనకి తపనుడు అంటే మార్చువాడు, కాల్చువాడు అని అర్థం. అది కూడా అది సార్థకమైంది ఆయన పట్ల కూడా. అలాగే రఘుమహారాజుకి రాజు అనే పదము సార్థకమైనది అన్నది. రంజయతీతి రాజా అని రాజు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ప్రజలను రంజింపచేయువాడు అని అర్థం. అంటే పరిపాలకుని ఆదర్శం ఏమిటిగా ఉండాలన్నమాట. మనం ఏమి చేస్తే ప్రజలు సంతోషిస్తారు అన్నదే పరిపాలకునికి ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి. అలాగ ధర్మరాజు గారు పరిపాలిస్తూ ఉంటే ఒకటే గీటు రైట ధర్మరాజు గారి పరిపాలన. యద్బభూవ మనఃకాంతం కర్మణా సచకారతత్. ప్రజల మనస్సునకు ఏది ఇష్టముగా కనిపించిందో, యద్బభూవ మనఃకాంతం, వాళ్ల మనస్సునకు ఏది ఇష్టమని తనకి తెలిసిందో అది వెంటనే కర్మణా తత్ చకార, దాన్ని క్రియతోటి సంపూర్ణంగా ఆచరణలోకి తీసుకుని వచ్చేవట. ప్రజలను సంతోషపెట్టడం, మనం ఈ పని చేస్తే ప్రజలు సంతోషిస్తారా సంతోషించరా, అది ఒక్కటే గైడ్ లైన్ అన్నమాట. అది దృష్టిగా పెట్టుకుని, అది ఆదర్శముగా పెట్టుకుని ధర్మరాజు గారు పరిపాలన సాగించాడు అన్నారు.
ఆ పురమేలు మేలు బలియంచు ప్రజల్ జిజవెట్టుచుండ ఆజ్ఞాపరిపాలన వ్రతుడు. ఆజ్ఞాపరిపాలన వ్రతుడు అది ముఖ్యంగా ప్రభువుకు ఉండవలసినటువంటి లక్షణముల్లో ఒకటి. పరిపాలకుడు ఒక ఆజ్ఞ ఇవ్వకుండా ఉండాలి, ఇచ్చిన తర్వాత మాత్రం దాన్ని అమలు చేసి తీరాలి, అమలు జరిగేటట్లుగా చూడాలి. ఆజ్ఞాపరిపాలన వ్రతుడు దాన గుణాభరణంబు, దాన గుణానికి ఆయనే అలంకారం అయ్యట. ఆ విధముగా పరిపాలన చేశాడు ధర్మరాజు గారు అని చెబుతాడు. నహ్యయుక్తం నచ అసత్యం అసహ్యం నవా అప్రియం భాషితం చారు భాషస్య జజ్ఞే పార్థస్య ధీమతః. ధర్మరాజు నోటి నుంచి మాట ఏదైనా వస్తేట అది అయుక్తమైన మాట ఎప్పుడూ ఆయన నోటి నుంచి వచ్చేది కాదుట, అసత్యమైన మాట ఎప్పుడు వచ్చేది కాదుట, ఇతరులకు సహించరాని మాట ఏది ఆయన నోటి నుంచి వచ్చేది కాదుట, అప్రియమైన మాట కూడా వచ్చేది కాదుట. ఇలాగ చక్కగా పరిపాలన సాగిస్తూ ఉండగా ఒకసారి కృష్ణుడితోటి శ్రీకృష్ణుడు ద్వారకను విడిచిపెట్టి అంత కామాటం విడిచిపెట్టి ఇక్కడ అర్జునుడి మీద ప్రేమతో సుభద్ర మీద ప్రేమతో పాండవుల మీద ప్రేమతో ఉంటున్నాడు అంటే మరి శ్రీకృష్ణుడిని అర్జునుడు ఎలా చూసుకోవాలి? సరిగ్గా వేసవి వచ్చిందిట, ఎండబాస తట్టుకోవడానికి చాలా కష్టంగా ఉందిట. అప్పుడు కృష్ణుడితోటి అర్జునుడు అన్నట్ట, ఉష్ణాని కృష్ణ వర్తంతే గచ్చావో యమునాం ప్రతి. ఈ పగళ్లు సహించడానికి చాలా కష్టంగా ఉంది, ఈ ఎండవేడి సహించలేకుండా ఉన్నాము, మనం యమునా నదికి జలక్రీడలకు వెడదామా ఏమిటి అని. శ్రీకృష్ణుడికి జలక్రీడలు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, అందులోనూ యమునా నదిలో విహారం అంటే కూడా ఆయనకు బాగా ఇష్టం. మరి ఇది ఈయనకి బాగా తెలుసును. అందుకోసమని ఈ ఎండ భరించలేకుండా ఉన్నాం, ఈ వేడి భరించలేకుండా ఉన్నాము, యమునా నదీ తీరానికి వెడదామా అని. రాజుగారు బయలుదేరడం అంటే మనం బయలుదేరడంలాగా సంచి పుచ్చుకోకుండానో బయలుదేరడం అంటేను ఈ మంది మార్బలం పట్టుడేరాలు అన్నింటితోటి బ్రహ్మాండంగా ఊరే కదిలిపోయినట్లుగా అందరూ కూడా కదిలారు. అక్కడి నుంచి అక్కడ యమునా తీరంలో ఒక కొత్త ఇంద్రప్రస్థపురం ఏర్పాటు చేసినట్లుగా సమస్త సౌకర్యములు ఏర్పాటు చేశారు. అలాగే విహరించారు. జల విహారం కూడా అయింది. సమీపం జగ్మతు కంచిద్ ఉద్దేశం సుమనోహరం తత్ర గత్వా మహాత్మానవు కృష్ణవు పరపురంజయుడు. ఒక పక్క వినోదములు జరుగుతున్నాయి, ఒక పక్క విందులు జరుగుతున్నాయి, ఒక పక్క గోష్ఠులు జరుగుతున్నాయి, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే శ్రీకృష్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ యమునా తీరంలో ఉన్న వనంలో ఒక మరీ సుమనోహరమైన ప్రదేశానికి చేరుకున్నారు. వీళ్ళక్కడ కూర్చునుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు. చూస్తే వృద్ధుడన్నమాట గాని తరుణ ఆదిత్య సంకాశ బాల సూర్యుడిలాగా మెరిసిపోతున్నట్టు ఆయనగా పద్మపత్ర నేత్రములతోటి శోభిస్తున్నట్టు ఇలా ఉండి మెల్లిగా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన తేజస్సు మాన్యుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు వారిద్దరూ కూడా లేచి నమస్కారం చేశారు. వాళ్ళని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తరువాత అర్జునుడితోటి వాసుదేవుడితోటి అన్నట్ట, లోకప్రవీరౌ తిష్టంతౌ ఖండవస్య సమీపతః బ్రాహ్మణో బహుభోక్తాస్మి భుంజే పరమితి సదా. అయ్యా నేను బ్రాహ్మణుణ్ణి, నాకు కొంచెం ఆహారం అధికంగా కావాలి, ముష్టాన్న భోజనం అంటే బాగా ఇష్టం, పెట్టిస్తారా ఏమిటి అన్నట్టు. ఆశ్చర్యపోయారు. కేవలం అన్నం లేక వచ్చి అడిగే బ్రాహ్మణులాగా ఈయన గారు చూడడానికి కనిపించటం లేదు, ఆయన తేజస్సు అది చూస్తే. ఇలా అడిగేటప్పటికీ భిక్షే వార్ష్ణేయ పార్థౌ వాం, ఈ మాత్రానికి కృష్ణుణ్ణి అర్జునుడిని ఇద్దరిని అడగాల. అంతమంది పరివారము వాళ్ళు ఉంటే ఏ చిన్నవాడిని అడిగినా గాని సగౌరవంగా ఈయనకి నెత్తి మీద పెట్టుకుని దైవం వచ్చి అడుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఏర్పాట్లు చేసి ఉండేవారు భక్తితోటి. పైపెట్టి మిమ్మల్ని ఇద్దరిని అడుగుతున్నాను అన్నాడు, ఒక్కళ్ళని కాదు ఇద్దరిని అడుగుతున్నాను అన్నాడప్పటికీ కేనాన్నేనా అన్నారు. ఒట్టి అన్నము అంటే తమ దగ్గరికి వచ్చి అడగవలసిన అవసరం ఈయనకి లేదు, ఆయన ధోరణ చూస్తేనే తెలుస్తోంది. అయ్యా మీకు కావలసిన ఆహారం ఏమిటి చెప్పవలసింది
అన్నారు. యతామహే, శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కలిసి అనేటు యతావహే, ఇద్దరు కలిసి అన్నారట ఆ మాట. మీకు కావలసిన ఆహారం ఏమిటో చెబితే అది మీకు సమకూర్చడానికి మేము ప్రయత్నం చేస్తాము అన్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.